రెబల్ స్టార్ ప్రభాస్ తన కెరియర్లో ఎప్పుడూ హర్రర్ జానర్కి వెళ్ళలేదు. కానీ ఈసారి వెళ్ళాడు. దానికి కామెడీ ఫ్లేవర్ యాడ్ చేశాడు. గ్రాఫిక్స్ కోసం 200 కోట్ల వరకు ఖర్చు చేశారు. అన్నింటికంటే ముఖ్యంగా సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ మీద దాడి చేశాడు. అక్కడే ఏదో తేడా జరుగుతోందా? ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఆఖరికి ముగ్గురు కూడా కాదు, 4 మొనగాళ్ళకి పొంగల్ పండగ నిజంగా దండగలా మారిందా? ఏదో ఒకసారి 2 సార్లు అంటే కోయిన్సిడెన్స్ అనుకోవచ్చు. కానీ వరుసగా ఇలా ప్రతి పండక్కి పెద్ద పంచు పడ్డం నిజంగా షాకింగే. అలాని రాజాసాబ్కి నెగిటివ్ టాక్ వచ్చిందా అంటే కానే కాదు. చాలా కాలం తర్వాత ప్రభాస్ని ఇలా చూడడంతో ఫ్యాన్సే కాదు, కామన్ ఆడియన్స్ కూడా థ్రిల్ అవుతున్నారు. కానీ మోసం జరిగింది మరో చోట. సూపర్ స్టార్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వీళ్ళంతా ఒకే తరహా పండగ బాధితులే. ఏ స్టార్కైనా హిట్ వస్తే సంతోషం, ఫ్లాప్ పడితే బాధ కామన్. కానీ హిట్టో ఫ్లాపో తేలకుండా మధ్యలో రిజల్ట్ నలిపేస్తే ఎలా ఉంటుంది? అందుకే సంక్రాంతి సందడి కంటే కన్ఫ్యూజనే దాడి చేస్తోందా? టేక్ ఎ లుక్. సంక్రాంతి పండక్కి రాజాసాబ్ సునామీతో పాన్ ఇండియా షేక్ అవుతుందన్నారు. పోటీగా తమిళ్ మూవీ జననాయగన్ వస్తుందనుకున్న టైంలో అది వాయిదా పడింది. చిరు మూవీ మనశంకర్ వరప్రసాద్ గారు వచ్చినా సౌత్ వరకే పరిమితం కాబట్టి రాజాసాబ్ వసూళ్లు చీలుతాయి అనుకోలేం. దురందర్ ఎంత హిట్ అయినా వచ్చిన నెల దాటుతుంది కాబట్టి రాజాసాబ్ ఎంట్రీ ఇస్తే అది కూడా ఎగ్జిట్ అవ్వాల్సిందే. ఎలా చూసినా పాన్ ఇండియా లెవెల్లో రాజాసాబ్కి 100 కోట్ల ఓపెనింగ్స్, 1000 కోట్ల ఓవరాల్ కలెక్షన్స్ కనిపిస్తున్నాయి. కానీ కనిపించకుండా పోతుంది మాత్రం కథని తీసిన విధానం, మారుతి చేసిన మోసం. ఇది సగటి ప్రేక్షకుడి అభిప్రాయం. మామూలుగా సంక్రాంతి అంటే చిన్న సినిమాలే పెద్ద మూవీలా పేల్తాయి అంటారు. అలాంటిది పెద్ద హీరోల మూవీలు వస్తే సినీ సునామీయే. కానీ కలెక్షన్తో రావాల్సిన సునామీ ఈ మధ్య సినిమాలనే మింగేలా మారింది. ది రాజాసాబ్కి నిజంగా సంక్రాంతి కలిసి రాలేదా? ఇందులో ప్రభాస్ ఉండటం వల్ల ఇది పాన్ ఇండియా మూవీ అయింది. 100 కోట్ల వరకు ఓపెనింగ్స్ వచ్చేలా అడ్వాన్స్ బుకింగ్స్తో ముందే రికార్డులు వచ్చేశాయి. కానీ అవి కంటిన్యూ అవ్వాలంటే ఉండాల్సింది హిట్ టాక్. అదే మారుతి వీక్ రైటింగ్, వీక్ టేకింగ్ వల్లే డౌట్లో పడింది. కాకపోతే కామెడీ హర్రర్లో హర్రర్ మిస్ అయినట్టే కామెడియన్స్ చేయాల్సిన కామెడీ మిస్ అయింది. కానీ ప్రభాస్ కామెడీ టైమింగ్, పర్ఫార్మెన్స్ వల్లే ఇంకా టికెట్లు తెగుతున్నాయి. విచిత్రం ఏంటంటే సంక్రాంతికి ఈ మధ్య పెద్ద హీరోలకు అస్సలు కలిసి రావట్లేదు. లాస్ట్ టైం మెగా పవర్ స్టార్కి ఇలానే పొంగల్ పంచిచ్చింది. శంకర్ లాంటి మేకర్, దిల్ రాజు లాంటి ప్రొడ్యూసర్ ఉన్న మెగా పవర్ స్టార్కి గేమ్ చేంజర్ ఫెయిల్యూర్ కాదు, డిజాస్టర్ అనుభవాన్ని ఇచ్చింది. సంక్రాంతి సంబరాలు మెగా ఫ్యాన్స్కి లేకుండా చేసింది. కట్ చేస్తే అంతకుముందు సంక్రాంతికి గుంటూరు కారం వచ్చి అటు సూపర్ స్టార్ అభిమానుల కంట్లో కారం కొట్టింది. హీరో కంట్లో కూడా త్రివిక్రమ్ వీక్ పనితనంతో కారం కొట్టాడు. లక్కీగా ఆ కారం నిజంగా గుంటూరు కారం కాకుండా కల్తీ కారం అవ్వటంతో ఎవరి కంటికి ఏమవ్వలేదు. అలా కూడా కారంలో ఘాటు తగ్గటం మైనస్ అయింది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో ఇదే త్రివిక్రమ్ రాసి తీసిన అజ్ఞాతవాసి డిజాస్టర్లకే డిజాస్టర్గా నిలిచింది. సో గత కొంతకాలంగా సంక్రాంతి అంటే పెద్ద హీరోలు భయపడాల్సి వస్తుంది. ది రాజాసాబ్కి అలానే జరుగుతుంది అనుకోలేం. తన బీలో యావరేజ్ మూవీలే 100 కోట్లు రాబట్టి గట్టెక్కాయి. టాక్ వీక్ అయినా వసూళ్ల వరద తెచ్చాయి. కాబట్టి రాజాసాబ్ టాక్ వీక్ అయినా వసూళ్లు వీక్ కాకపోవచ్చు. ప్రభాస్ ఇమేజ్ క్రేజ్ వల్ల కనీసం 10-20 రోజులైనా టికెట్లు తెగుతూనే ఉండొచ్చు.